ముందుగా పాడూరు శ్రీనివాసరెడ్డి గారు నమస్తే అండి. సార్, అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి అయితే టికెట్ల రేట్లు పెంచాం అని ఒక ప్రకటన చేశారు. కానీ గేమ్ చేంజర్ విషయానికి వచ్చినట్టుగా ధరలో పెంచారు, అదనపు షేర్లకు కూడా అనుమతి ఇచ్చారు. ఎలా చూడాలి సార్? మీరు హైకోర్టులో కేసు కూడా వేశారు, దీనికి సంబంధించి చెప్పండి సార్. 8th నాడు జనవరి ఈ వెంకటేశ్వర డిస్ట్రిబ్యూటర్స్ శ్రీ వెంకటేశ్వర దిల్రాజు ఏదైతే ఉన్నారో వారు లెటర్ సబ్మిట్ చేయడం జరిగింది. అదే రోజు 8th ఈవినింగ్ ఈ మెమో జారీ చేయడం జరిగింది స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవి గుప్తా గారు. దెన్ మా దృష్టికి రాగానే మేము 9th నాడు హౌస్ మోషన్ మూవ్ చేశాము. సరే, వారు వాదనలు వింటామన్నారు. జీపీ హోమ్కి నిన్న సర్వ్ చేశారు. ఇవాళ వాదనలు అయిపోయినాయి. ఒక ఇంట్రీమ్ ఆర్డర్ ఇచ్చారు వెరీ క్లియర్గా. మేము అదే చెప్పాము, దిస్ కోర్ట్, హానరబుల్ కోర్ట్ హ్యాస్ టు ఫిల్ దే షుడ్ బ్రిడ్జ్ ద గ్యాప్ బిట్వీన్ ద లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ అని. ఎందుకంటే ఇది ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో చీఫ్ మినిస్టర్ కాదు, స్వతహాగా వారే ముఖ్యమంత్రి ఈజ్ ద లీడర్ ఆఫ్ ద హౌస్ అండ్ చీఫ్ మినిస్టర్ అండ్ హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్. ఆయన ఒక స్టేట్మెంట్ చేశాడు, దేర్ ఆర్ నో మోర్ బెనిఫిట్ షోస్ అండ్ ఎనీ హైక్, నో స్పెషల్ ప్రివిలేజెస్ ఫర్ ది సినీ ఇండస్ట్రీ. కావాలంటే మేము వేరే తిరిగి ఇస్తాము డెవలప్మెంట్కి అన్నారు. కానీ అన్యోన్యంగా మాకు ఇది రాగానే రూట్ షాక్ అనిపించింది. అప్పుడు మేము ఇవాళ హైకోర్టుని అదే అడిగాము, మీరు కొంచెము లోతుగా విచారించండి, అవసరం ఉంటే అడ్వకేట్ జనరల్ని కూడా కోర్టుకు పిలిపియండి. ఎందుకంటే ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఏదైతే డిస్కషన్ జరిగిందో అదర్ దెన్ మెంబర్స్ అండ్ నాన్ అంటే క్యాబినెట్ తప్పితే ఓన్లీ వన్ హూ హ్యాస్ గాట్ అన్ యాక్సెస్ ఈజ్ అడ్వకేట్ జనరల్, నాట్ ఈవెన్ చీఫ్ సెక్రటరీ. సో వారిని కోర్టుకు పిలిపియండి, వారి యొక్క స్టేట్మెంట్ కూడా తీసుకోండి అని చెప్పాము. కానీ మంత్రి మన ఆనరబుల్ జడ్జి గారు ఏమన్నారంటే నాట్ రిక్వైర్డ్, ఐ విల్ పాస్ ఇన్ ఆర్డర్ అని చెప్పారు. సో ఆర్డర్ అయితే క్లియర్గా ఉంది. అయితే ఇప్పుడు ఇక్కడ నేను ఒక ప్రాక్టీసింగ్ అడ్వకేట్గా, ఒక పొలిటికల్ అనలిస్ట్గా అర్థం చేసుకుంది ఏంటి అంటే, ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ చేశారు కానీ వారికి తెలియకుండానే ఈ జీవో అయింది అని చెప్పి అనుకుంటున్నాను. ఇప్పుడు దీనికి అడ్మినిస్ట్రేటివ్, ఒకవేళ ముఖ్యమంత్రి గారు అదే అపోజిషన్ వాళ్ళు మాట్లాడినట్టు ఆ కౌశిక్ రెడ్డి గారు ఏదో 500 కోట్లు డీల్ జరిగింది అనేదో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, అది కాదు అనుకుంటే ఇమ్మీడియట్గా అడ్మినిస్ట్రేటివ్ ప్రోబ్ వేయాలి. అండ్ నాకు ఉన్న సమాచారం ప్రకారము వారికి పట్టు రావట్లేదు సంవత్సరం నుంచి. అండ్ హీ హ్యాస్ టు నౌ ఇట్స్ హై టైం, ఎందుకంటే వచ్చేదన్నీ ఆయన వారు అన్ని వెల్ఫేర్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయాలి. ఇలా జరుగుతూ స్లిప్పేజెస్ ఇన్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరియట్లో వాళ్ళకి తెలియకుండానే ఇలాంటి జీవోలు వస్తే మాత్రం ఇట్స్ ఎ డేంజరస్ టు తెలంగాణ అని నేను క్లియర్గా చెప్పాను. వాళ్ళైతే ఏకీభవించాలి. కోర్టు క్లియర్గా చెప్పింది ఏంటంటే, ఒకటి, మీరు ఈ బెనిఫిట్ షోస్ అని ఈ వర్డ్ని అయితే అందులో ఇచ్చిన మెమోలో రిజెక్ట్ చేస్తున్నామన్నారు. కానీ ఎర్లీ మార్నింగ్ షోస్ అంటే మీరు ఇండైరెక్ట్గా మళ్ళీ బెనిఫిట్ షోనే ఇస్తున్నారు, డైరెక్ట్గా చేయలేంది ఇండైరెక్ట్గా. నైట్ 1 గంటకి అడిగారు, ఆ టైంలో మేము ఇవ్వలేదు, 4 గంటకి చెప్పారు, రిజెక్ట్ చేసామని చెప్పారు. కానీ 4 గంటలకు ఇస్తే అది కూడా బెనిఫిట్ షో కింద అన్నారు. అంటే బెనిఫిట్ షో అనే వర్డ్ యూజ్ చేయలేదు, స్పెషల్ షోను ఇంకేదో యూజ్ చేశారు, ప్రత్యేక ప్రదర్శన. అది ఎందుకు అంటే, మేము పుష్ప 2లో నేను వ్యక్తిగతంగా అంటే మా పిటిషనర్ తరఫున నేను వాదించిన కేసులో మేము క్లియర్ చెప్పాను, వాట్ ఈజ్ బెనిఫిట్ షో అంటే. ఈ బెనిఫిట్ అనేది ఒక దాతలు అంటే అది పుష్ప సినిమాకి 800 అంటే ఉన్న రేట్ల కన్నా 800 ప్లస్ జిఎస్టీ, అంటే 300 రూపాయల టికెట్ ఉంటే ప్లస్ 800 దాని మైలేజ్ అదనంగా జిఎస్టీ అంటే దగ్గర 1200 రూపాయలు అవుతుంది. అంటే ఈ 800 రూపాయలు ఏదో ఒక నోబుల్ కాజ్కి వెళ్ళాలి. అంటే ఒక సీఎం రిలీఫ్ ఫండ్కో, పిఎం కేర్కో, లేకుంటే ఇంకా మంచి ఉద్దేశంతో, లేకుంటే ఏమన్నా వరదలు వస్తేనో లేకుంటే విపత్తు వస్తేనో అక్కడ ఇవ్వాలి. కానీ వీళ్ళు కాకుండా దే ఆర్ ఎన్రిచింగ్ ప్రాఫిట్స్ అంటారు, అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ అంటాము. అంటే వాళ్ళకి రాని డబ్బుని వీళ్ళు తీసేసుకుంటున్నారు. ఎస్, మీరు పెద్ద సినిమాలు తీస్తున్నారు, తీసినాడు మీకు తెలియదా సినిమా టికెట్లు ఇంతే ఉంటుందని? అట్లంటే ఇక ఒక సినిమాలో చూడటమైనా తెలంగాణలో ఉన్న ప్రజలకి వాళ్ళ బతుకులు ఇలా 15,000 20,000 ఒక హౌస్ హోల్డ్ మీరు తీసుకుంటే వాట్ ఈస్ ద స్టేట్ యావరేజ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే 2.5 లక్షలు. అంటే పెద్దవాడు ఉన్నాడు, బంజారా హిల్స్లో జూబ్లీ హిల్స్లో ఉన్నవాడు, అతివేద పేదవాడు ఉన్నాడు. యావరేజ్గా తీసుకుంటే 2.5 లక్షలు.
2.5 లక్షలని డివైడెడ్ బై 12 నెలలు చేస్తే 20,000 15,000 20,000 మధ్యన ఉంది. వాడు ఈ ఈఎంఐలు ఏం కట్టుకోవాలి, ఫోన్ బిల్ ఏం కట్టాలి, ఎలక్ట్రిసిటీ బిల్ ఏం కట్టాలి, వాడు ఈ పిల్లల్ని ఏం చదివించుకోవాలి, హెల్త్ ఇష్యూస్ ఏముంటాయి అంటే ప్రతి నెల ఇలాంటి సినిమాలు తీసుకుంటూ యావరేజ్గా ఒక 6-8 మంది ఒక కుటుంబంలో ఉంటే. శ్రీనివాసరెడ్డి గారు మీరు అన్నట్టు సినిమాలు తీయడం అంటే వాళ్ళు తీస్తారు కానీ చూడమని బలవంతం చేయరు కదా. బలవంతం కాదు, వాళ్ళు ప్రభుత్వాన్ని శాసించే లెవెల్కి వచ్చారు. ఎవరు దిల్ రాజు వినడం జై తెలంగాణ అన్నాడా? అలాంటి వాడు పదవి అయితే తెచ్చుకున్నాడు తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి. అంతకన్నా పెద్దోళ్ళు ఎంతోమంది త్యాగం చేస్తుండ్రు. తెలంగాణ తెలంగాణ జేఏసీలో ఉన్నారు, ఫిలిం జేఏసీలో. వాళ్ళందరినీ పక్కన పెట్టి ఈ ముఖ్యమంత్రి ఎందుకు ఇచ్చాడు అంటే ఇక్కడ డెవలప్మెంట్ చేస్తారని. కానీ ఈయన దొంగచాటున దొడ్డిదారున ముఖ్యమంత్రికి తెలవకుండా అసెంబ్లీలో చేసిన స్టేట్మెంట్ని పక్కన పెట్టి ఎవరినో 4 బ్యూరోక్రాట్స్ని పట్టుకొని ఆ దొంగదారిని తెచ్చుకున్న జీవాది. కానీ నిజంగా ఇంత 2 రోజుల నుంచి ఆల్రెడీ ఈ గొడవ జరుగుతుంది అన్నటి నుంచి కూడా నిజంగా రేవంత్ రెడ్డికి తెలియకుండా, సీఎంకి తెలియకుండా ఈ జీవో వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీ ఆఫీసులో ఎన్నో తెలియకుండా జరుగుతాయి, నా లా ఫర్మ్లో ఎన్నో తెలియకుండా జరుగుతాయి. ఇంత పెద్ద అంటే మీడియాలో చర్చ జరుగుతున్నప్పుడు రేవంత్ రెడ్డి దీని మీద స్పందిస్తారు కదా, ఒకవేళ తనకు తెలియదు. అవునండి, అది స్పందించే టైంలో స్పందిస్తాడు. ఇంకా ప్రతిదానికి స్పందించడం అంటే ఆయన ఏమన్నా ఈజ్ ఎ చీఫ్ మినిస్టర్, నాట్ ఏ గుమాస్తార్ క్లర్క్. ఫస్ట్ దిస్ జెంటిల్మ్యాన్ దిల్ రాజ్ should be removed from that position. Otherwise he should resign because of conflict of interest. ఆయన తెచ్చుకున్న జీవో ఆయన పొజిషన్ని వాడి ఆయన సినిమా కోసం తెచ్చుకున్నాడు. అది రాంగ్. అది ఆ రోజు పెద్ద మనిషికి వచ్చి ఏం చెప్పాడు, అందరిని తీసుకుపోయాడు కదా ఇండస్ట్రీలో. తెలంగాణలో ఎవరు లేడు ఇండస్ట్రీ నుంచి, అందరు ఆందోళన పట్టుకుపోయిండు. ఎవరు లేరు, ఆయన ఒక్కడు తప్పితే తెలంగాణ నుంచి దిల్ రాజు తప్పించి. అవును, ఇక చిన్న సినిమాలు తీసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని తీసుకురావాలి. అసలు సినిమా అంటే హీరోసా? హీరోనా అంటే సినిమాలు అలానే కాదు, మొత్తం అందరూ వస్తారు. కాదు, యాక్టర్స్ ఆర్ ఓన్లీ, దే ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ఫిలిం ఇండస్ట్రీ. నేను ఒక అడ్వకేట్గా చెప్తున్నాను. నేను ఒక ఇంజనీర్ని, ఒక అడ్వకేట్ని. అడ్వకేట్ సమస్యలు తీసుకెళ్లాలంటే దానికి ఫెడరేషన్స్ ఉంటాయి, బార్ కౌన్సిల్స్ ఉంటాయి, బార్ అసోసియేషన్స్ ఉంటాయి. ఇప్పుడు బిల్డర్స్ అసోసియేషన్ 4 బిల్డర్ని పట్టుకపోరు, క్రెడా అని ఉంటుంది, బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఉంటుంది, దానికి వ్యవస్థ ఉంది. ఈ 4 పట్టుకపోయిండు అంటే సగం మంది సభ్యులే గారు, ఓటే రారు, మాలో లేరు, ఎండ్లో లేరు. కాబట్టి వీళ్ళంతా ఆంధ్ర వాళ్ళు యాంటీ తెలంగాణేట్స్ ఈ ప్రభుత్వాన్ని ఎట్లా కూల్చేయాలని మాట్లాడుతున్నారు. అందులో దిల్ రాజు ఒక పావు, ఈజ్ ఎ కోవర్ట్ ఆఫ్ ఆంధ్ర ఫెలోస్. ఇక్కడ నాశనం పట్టించి చేయాలని. ఇప్పుడు ఆయన 4వ తారీఖు మీటింగ్ పెట్టాడు రాజమండ్రిలో, డిప్యూటీ సీఎంని పిలిచాడు. ఇక్కడ ఎందుకు పెట్టలేడు? ఇంకా పైపెచ్చు ఆయన స్టేట్మెంట్ ఏంటి, తెలంగాణ వాదులు తాగుబోతులు, ఏదో కళ్ళు తాగుతారు, మటన్ తింటారు. అవును, వైపు కాదండి. ఆయన చెప్పిన మాటలు 2 కులాలని కించపరిచిండు. గౌడ్లు, రెండోది ఇది కటిక వాళ్ళు. సినిమా అనేది కులం కాదు, అదొక వ్యాపారం. ఇది కుల వృత్తిని కించపరిచిన వ్యక్తి. నేను చెప్తున్న ముఖ్యమంత్రి గారు ఆయన మీద యాక్షన్ తీసుకోవాలి. లేదు అంటే మీరు వచ్చిన మీ మీద ఉన్న అభియోగాలు నిజం అనుకునే ప్రమాదం ఉంది తెలంగాణ ప్రజలు.